సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం లక్ష్మీ నరసింహాయ 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 నమః. ఓం ఓం లక్ష్మీ నరసింహాయ నమః. 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 ఇష్ట దైవమైనటువంటి స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని అయితే ఈ రోజు దర్శించుకున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన ముందు వచ్చినటువంటి సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టకు మళ్ళీ ఈ రోజు ఆవిర్భావ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి సీఎంలతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి 2 చాపర్లలో ఉదయం 11:17 యాదగిరిగుట్ట కింద భాగంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకైతే చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్ళినటువంటి సీఎం బృందం మొత్తం కూడా ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయానికి చేరుకుని అక్కడ వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. సీఎం తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లు ఉన్నారు. సీఎంల వెంట ఎంపీ జోగినపల్లి సంతోష్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా వారికి మొత్తం ఆలయాన్ని పరిశీలించి అద్దాల మండపంలో కూడా పరిశీలించిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ప్రసాదాన్ని శ్రీరాన్ని కూడా ముఖ్యమంత్రుల బృందానికి అయితే ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు అయితే అందజేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ బృందం శివాలయంలో పరిశీలిస్తున్నారు. శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో పక్కనే ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ సూట్ కు వెళ్తారు. అక్కడ భోజనం చేసిన తర్వాత సీఎం కేసీఆర్ తో పాటు మిగతా వచ్చినటువంటి బృందం వారంతా కూడా ఇక్కడి నుంచి ఖమ్మంకి అయితే వెళ్తారు. అయితే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా వచ్చినప్పటికీ సీఎం ధీరజ్ వారు ప్రెసిడెన్షియల్ సూట్ లోనే ఉన్నారు. ప్రస్తుతం అయితే యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ల దర్శనాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ముందు తన ఇష్టమైనటువంటి ఇష్టదైవం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం
దర్శించుకున్నారు. మొత్తంగా ఈ సీఎంల రాక నేపథ్యంలో యాదగిరిగుట్టలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ప్రధాన ఆలయంలో అన్ని కూడా సీఎంలకు కూడా వివరించిన పరిస్థితి ఉంది. మొత్తంగా యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామిని ఈ రోజు దర్శించుకొని ఇక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి చాపర్లలో ఖమ్మం బహిరంగ సభకు వెళ్ళిపోతారు. అక్కడనే కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. మొత్తంగా సీఎం రాక సందర్భంగా సీఎంల బృందానికి సంబంధించిన రాక సందర్భంగా ఇక్కడ ఆలయ అధికారులు కూడా మంది ఏర్పాటు చేశారు. అయితే ప్రెసిడెన్షియల్ మరి కొద్దిసేపట్లో ఆలయంలో శివాలయంలో పూజల అనంతరం ఘాట్ రోడ్ నుంచి రెండవ ఘాట్ రోడ్ నుంచి మళ్ళీ ప్రెసిడెన్షియల్ సూట్ కు అక్కడికి వెళ్తారు. అక్కడ భోజనం కూడా చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అవుతా ఉంది. ఇక్కడ భోజనం అనంతరం ఖమ్మం బహిరంగ సభకు ప్రత్యేకమైనటువంటి చాపర్లో వెళ్లే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే యాదాద్రిలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వామికి సంబంధించిన దర్శనాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.